హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మృదువైన రవ్వ లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ లడ్డూల్ని ఇలా కనుక చేసామంటే చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈసారి మీరు కూడా రవ్వ లడ్డు చేసేటప్పుడు ఇదే కొలతలతో ఇలా చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా మృదువైన రవ్వ లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రవ్వ లడ్డూలు చేయడం కోసం గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే నెయ్యిని తీసుకుంటామో మిగతా అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి. నెయ్యి వేడవ్విన తర్వాత 1/2 కప్పు వరకు జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎరుపు రంగులోకి వేగిన తర్వాత నెయ్యిలో సెపరేట్ చేసి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి, అంటే గోధుమ రవ్వను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ రవ్వ మాడిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా దగ్గరుండి కలుపుకుంటూ రవ్వ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ ఎంత బాగా వేగితే రవ్వ లడ్డు కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇలా 7-8 నిమిషాలు అవ్వేసరికి రవ్వ లైట్గా గోల్డ్ కలర్లోకి మారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని పైనున్న బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా తురుముకుని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా కొబ్బరిని వేసాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి అడుగున మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి కొబ్బరిలో ఎక్కడా కూడా తడి అనేది లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్న 2 కప్పుల రవ్వకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అవ్వేసరికి కొబ్బరిలో తడి అనేది లేకుండా ఇలా పొడి పొడిగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొక గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఇదే ప్యాన్లో ఉంచామంటే ఈ వేడికి రవ్వ కలర్ మారిపోతుంది. అందుకని అలా కాకుండా మరొక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మరొక పక్కన మిక్సీ జార్ తీసుకుని ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే రవ్వ లడ్డు మంచి ఫ్లేవర్ రావడం కోసం 4-5 యాలకులను కూడా వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను వేసుకుని 2 నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనం ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ రవ్వ కూడా కొంచెం సన్నగా వస్తుంది. ఇలాగే మనం రవ్వని మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని కూడా వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపాక ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పాలను తీసుకుని కొన్ని పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న పాలన్నీ కూడా ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే మనం తీసుకున్న పాలు అనేవి అన్ని పాలు కూడా పట్టవు, ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. అందుకని ఒకేసారి వేయకుండా కొన్ని పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం పాలను వేసుకుని కలుపుకునేటప్పుడు ఈ రవ్వ పాలని పీల్చుకుంటూ ఉంటుంది. మనకి మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కప్పు పాలకి 1/4 కప్పు వరకు పాలైతే పట్టాయి. ఇలా మనం పాలను వేసుకుని కలుపుకునేటప్పుడు కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా ముద్దలా కలిపిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూల్లా చేసుకోవాలి. ఇలా మనం లడ్డూల్లా చేసుకునేటప్పుడు మనకేమన్నా విడిపోయినట్టుగా అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన పాలను వేసుకుని మరొకసారి కలుపుకొని చేసుకోవచ్చు. చూసారు కదా మనకి లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇలాగే లడ్డూల్లా చేసుకోవాలి. అలాగే మనం లడ్డు చేసుకునేటప్పుడు మరి కొంచెం అందంగా కనిపించడం కోసం మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ని ఇలా పైన నొక్కు పెట్టి చేసుకున్నామంటే మనకి లడ్డు అనేది మరి కొంచెం అందంగా కనిపిస్తుంది. అలాగే ఒక చేతితో చేసుకునేటప్పుడు మనకు కష్టంగా ఉంటే కనుక ఇలా 2 చేతులతోని నొక్కు పెట్టి చేసుకున్నామంటే మనకు లడ్డు అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే మనం రవ్వను మొత్తం కూడా లడ్డూల్లా చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా మృదువైన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే కొలతలతో చేసి చూడండి, చేయడం రాని వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతాయి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.